రత్నం గారు. అందరికీ నమస్కారం. ఇషాన్ చాలా లక్కీ, ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోస్ని ఇంట్రొడ్యూస్ చేయాలంటే రాఘవేంద్రరావు గారు, తర్వాత పూరి జగన్నాథం గారు, చిరుత రామ్ చరణ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే ఈ సినిమా నేను చూశాను, సాంగ్స్ మాత్రమే కాదు పిక్చర్ ఇషాన్ ఎరగదీశారు. నాకు సెకండ్ హాఫ్లో ఆయన చూస్తుంటే కొన్ని యాంగ్స్లో డోనీ గుర్తొస్తుంది. మీరు కావాలంటే చూడండి, డోనీలాగా ప్రొఫైల్ అలాగే ఉన్నారు. నేను చెప్పిన సినిమా చూసి డోనీలా ఉన్నారని. తను చూడటానికి ఎర్రగా ఉన్నా కానీ చాలా రఫ్ క్యారెక్టర్. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో విలన్ అండ్ తను ఇద్దరు కలిసి పోటాపోటీగా యాక్ట్ చేశారు. ఈ సినిమా నేను చెప్పాను 2 లాంగ్వేజ్లే కాదు, తెలుగు కన్నడ బైలాంగ్ చేశారు. తమిళ్లో కూడా రిలీజ్ అయిపోతున్నారు. తమిళ్లో నా బ్యానర్లో నేను రిలీజ్ చేస్తున్నాను ఈ సినిమాని. సో కమర్షియల్గా హీరోయిన్స్ని ఎక్స్పోజ్ చేయడం కానీ, యువతను ఆకట్టుకోవడం, ఒక్కొక్క యాంగిల్ చూస్తే నేను సినిమా చూస్తున్నా నవ్వుకున్నాను. పూరి గారు ఒక షాట్ అలా టచ్ చేయడం కానీ, యాంగిల్ పెట్టడం కానీ, ఎలాగ యూత్ని అట్రాక్ట్ చేయాలో అలా చేస్తారు. హీరోని ఎక్స్పెషల్లీ చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. తను చాలా కష్టపడ్డాడు ఈ సినిమాలో. చాలా ఫ్యాషన్ ఉంది హీరోకి. ఒక 2 లాంగ్వేజ్ లాగా చేస్తున్నారు కాబట్టి కన్నడంలో హీరోలు తక్కువ ఉన్నారు, కన్నడలో సూపర్ స్టార్ అవుతారని చెప్పాను నేను. సో తప్పకుండా ఆల్ ది బెస్ట్ నిషాన్, ఆల్ ది బెస్ట్ పూరి సార్, బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you so much, sir. So wishing the whole team all the best once again. That was Satyanand.